ఈ యొక్క వార్త చూడురి, నిరుద్యోగులారా మీరు చూడండి. పని 1, జీతాలు 2. రాష్ట్రంలో డబుల్ సాలరీ స్కామ్. 37 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ కు కక్కుర్తి, వడ్డీతో సహా రికవరీ. సర్కార్ ఆదేశం. క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం. లేనోడేమో తపకెడతాడు, ఉన్నోడేమో 2 జీతాలు. ఇక ఉద్యోగాలు రమ్మంటే నుంచి వస్తాయి, శాలరీని సక్రమంగా పడవంటే నుంచి పడతాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏడగలుగుతాయి, టైంకు జీతాలు ఏడపడతాయి. రాస్తారోకోలు, ధర్నాలు, లొల్లులు, పంచాయతీలు, కొట్లాటలు ఇవన్నీ జరగమంటే జరిగాయి. ఇక ఉద్యోగం లేనడేమో తపకెడతాడు, జీవితాన్ని పోషించుకోవడం కోసం ఆగమాగం అవుతుంటే ఉన్న ఉద్యోగికి 2 సాలరీలు అట. మళ్ళా ఇది ఏంది కథ? తెలంగాణలో ఏం నడుస్తుంది? స్కాములు అవుతారయ్యా? ధనం దోపిడీ అవుతుందా? ఏమవుతుంది? తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది, రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది, ఉపాధి అవకాశాలు కలుగుతాయి అని అనుకుంటే స్కాములు ఎక్కువైపోయినాయి కదా. ఉద్యోగాలు దాంట్లో స్కాములే, సంక్షేమ పథకాల స్కాములే, అన్నిట్లా స్కాములే, బొగ్గు స్కామే, అన్ని స్కాములు ఏంది ఏమిటో తెలంగాణలో. ఇప్పుడు ఇది గుట్టు రట్టయింది. ప్రభుత్వ సొమ్మును అప్పనంగా దారుణంగా దోచుకొని తింటున్నారు. ఏసీలలో కూర్చొని దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని. రాష్ట్రంలో డబుల్ సాలరీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న INSFN పోర్టల్లో IMFI ఏమో ఉంటుంది అలా పోర్టల్లో క్రమంగా చేపడుతున్న ఆధార్ ఉద్యోగుల వివరాలు తనిఖీల్లో ఈ గుట్టు రట్టయింది. ఒకే ఆధార్ సంఖ్యను ఉపయోగించి వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో, కార్యాలయాల్లో రెగ్యులర్, గ్రాంట్, ఎయిడ్, తాత్కాలిక సిబ్బంది పేర్లతో చాలామంది ఉద్యోగులు డబుల్ శాలరీలు పొందినట్టు ఆర్థిక శాఖ గుర్తించింది. అక్రమాలకు పాల్పడిన వారందరూ రెగ్యులర్ ఎంప్లాయీస్ కావడం గమనార్హం. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశాలు జారీ చేశారు. ఇక చూడండి, ఇక్కడ వీళ్ళకు IFMIS ఒకటి ఉంటుంది కదా, శాలరీకి సంబంధించింది. IFMS అనుకుంటా మేబీ. దాంట్లో ఆధార్కి సంబంధించింది అనుసంధానం చేస్తుంటే ఇగో ఇటువంటి డబల్ శాలరీ యొక్క స్కాములు బయటపడుతున్నాయి అట. ఇంతకుముందు అందులో ఆధార్ అనుసంధానం లేకుండే ఏది పెట్టినా నడిచేది, దొంగ ఆధార్ పెట్టినా నడిచేది, మంచి ఆధార్ పెట్టినా నడిచేది. ఒక్కొక్కరు 2 ఆధార్ కార్డులు పెట్టి 2 శాఖలలో పనిచేస్తున్నట్టు 2 బ్యాంక్ అకౌంట్లు పెట్టి శాలరీలు 2 తీసుకుంటున్నారట. ఒక్కరికే 2 రకాల శాలరీ. ఆర్థిక శాఖలో ఒకడు, విద్యాశాఖలో ఒకడు. అందులో పని ఉండదు, ఇంట్లో పని ఉండదు. ఇలా మనిషి ఉంటాడు, అందులో మనిషి ఉంటాడు, అంతే. ఆడ జీతం వస్తుంది, ఈయన జీతం వస్తుంది. ఈ గట్లాంటి స్కీమ్లు ఏర్పాటు చేసుకొని ప్రజాధనాన్ని గుంజుతున్నారు. మళ్ళీ వీళ్ళకి వచ్చే శాలరీలు ఏం తక్కువేం కాదు, లక్షలే. ఒక్కొక్క గవర్నమెంట్ ఉద్యోగికి వచ్చే జీతం ఎంత అంటే 90,000 నుంచి 150,000 రూపాయలు ఉన్నది. అంటే చూడు, ఒక ఉద్యోగి డబల్ సాలరీ అంటే 3 లక్షల రూపాయలు నెలకు. ఏంది ఇది? ఎడబోతాను తెలంగాణ? ఉంటుందా? ఇంకా నమ్ముతారా? రోడ్లల్లో స్కామే, భూభారతిలో స్కామే, బొగ్గు స్కామే, విద్యాశాఖలో స్కామే, వైద్య శాఖలో స్కామే, అన్ని స్కాములే. స్కీములను స్కాములు చేసి అమ్ముకుంటున్నారు. ఇక రైతు బంధు నుంచి వస్తుంది, రైతు రుణమాఫీ నుంచి వస్తుంది, ఇవన్నీ ఏ నుంచి వస్తాయి, గిట్టుబాటు ధర నుంచి వస్తుంది, ఏ నుంచి వస్తాయి ఇవన్నీ. అలా ఒక్కొక్కడు 2 జాబులు అట. ఏమిరా బాబు, ఏ నుండి వచ్చారు మీరంతా? ఎవర్రా మీరంతా? ఏ నుంచి వచ్చారు మీరు? ఎవరు మీరు? ఏ నుంచి వచ్చారు? ఈ దోపిడికి మీకు అధికారం ఇచ్చినోడు ఎవడు అసలు? ఒక్క ఉద్యోగం లేకనే చత్తా అంటే డబల్ ఉద్యోగాలు, డబల్ సాలరీలు. హైదరాబాద్ యూనివర్సిటీలో పూట కొట్లాడతారు జాబ్ల కోసం. వీళ్ళకేమో డబల్ జీతాలు, డబల్ ఉద్యోగాలు. ఒకడే మనిషి 2 జీతాలు. ఏమిరా బాలరాజు? ఏమి? రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో నకిలీ ఆధార్ మ్యాపింగ్, ఒకే వ్యక్తి వేర్వేరు పేర్లతో 2 చోట్ల జీతాలు, వేతనాలు పొందుతున్న అక్రమాలపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న IFMS పోర్టల్లో క్రమంగా చేపడుతున్న ఆధార్ ఉద్యోగుల వివరాల తనిఖీల్లో డబల్ సాలరీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఒకే ఆధార్ సంఖ్యను ఉపయోగించి వేరువేరు ప్రభుత్వ శాఖల్లో, కార్యాలయాలలో రెగ్యులర్, గ్రాంట్, ఇన్ ఎయిడ్, తాత్కాలిక సిబ్బంది పేర్లతో చాలామంది డబల్ సాలరీలు పొందినట్టు ఆర్థిక శాఖ గుర్తించింది. అక్రమాలకు పాల్పడింది అందరూ రెగ్యులర్ ఉద్యోగులే కావడం గమనార్హం. అయితే ఒక మాట చెప్తానా, ఈ రెగ్యులర్ ఉద్యోగులకు 90 నుంచి 1,00,000 అన్నా,
ఈ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ వాళ్ళకు జీతాలు ఎన్ని నెలలకు ఒకసారి పడతాయి ఎరికైనా 4 నెలలు 5 నెలలకు ఒకసారి జీతాలు పడుతున్నాయి. అంగన్వాడీ ఆయాలకు హెల్పర్లకు చిన్న చిన్న ఉద్యోగులకు జీతాలు 12,000 15,000. వీళ్ళకేమో డబుల్ సాలరీలు. లేనికేమో లేనే లేదు, ఉన్నకేమో డబల్. మళ్ళీ అందరు చూడిగో అందరు రెగ్యులర్ వాళ్ళే, బెరడో లేరు. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నట. ప్రభుత్వ ఖజానాకు గండి. ఒకే ఆధారంగా 1 కంటే 2 ఎక్కువ ప్రభుత్వ శాఖల్లో ద్వారా జీతాలు రెమ్యునరేషన్ పొందడం తీవ్రమైన ఆర్థిక అక్రమం అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది ప్రభుత్వ రికార్డులను మోసగించడం, ఆల్టరేషన్, ఫోర్జరీకి పాల్పడడం, నిధుల దుర్వినియోగానికి గురిచేయడం కిందకు వస్తుందని తెలిపింది. అన్ని పాలనా శాఖల కార్యదర్శులకు విభానాపతులకు తక్షణమే రంగంలోకి దిగి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఆర్థిక శాఖ పంపిన ఆధారాల ప్రతిపాదన మోసపూరితంగా 2 చోట్ల జీతాలు పొందిన ఉద్యోగులు తక్షణమే విచారణ జరపాలని స్పష్టం చేసింది. తెలంగాణ సివిల్ సర్వీసెస్ నిబంధనలు 1991 ప్రకారం బాధ్యులపై మేజర్ పెనాల్టీ పడేలా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇక చూడు, మళ్ళా నిధులు రికవరీ కేసులు కూడా పెడతారట. అక్రమంగా డ్రా చేసిన పూర్తి జీతం మొత్తాన్ని వడ్డీతో సహా రికవర్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మోసానికి పాల్పడిన వారిపై సంబంధిత పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలని స్పష్టం చేసింది. ఈ డబుల్ జీతాల అక్రమాలకు సహకరించిన నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ అంశాన్ని అత్యవసరమైనదిగా పరిగణించింది. విచారణ పురోగతి, రికవరీ చేసిన మొత్తం, నమోదు చేసిన క్రిమినల్ కేసులు, శాఖాపరమైన చర్యలు వివరాలు పక్కా నివేదికను 7 రోజుల్లో పంచాయతీరాజు, పురపాలక శాఖలు, విద్య, ఉన్నత విద్య, పోలీస్ శాఖ, రెవెన్యూ, వ్యవసాయం, విద్య, ఆరోగ్య శాఖలు తక్షణమే ఆదేశాలకు అమలు చేయాలని సీఎస్ స్పష్టం చేసిరట. ఒకటే కాదు, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, వ్యవసాయం, వైద్య, ఆరోగ్య, విద్య, ఉన్నత విద్య, పంచాయతీరాజు, ఇవన్నీ శాఖలలో రెగ్యులర్గా ఉంటూ డబల్ సాలరీ తీసుకుంటున్నాడ. ఈ డబల్ సాలరీ కథ ఏందో కానీ నిరుద్యోగుల పూట మాత్రం కొడుతున్నారు, రైతుల కళ్ళలో మన్ను కొడుతున్నారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు చిన్న చిన్న ఉద్యోగులకు సాలరీ లేకుండా వీళ్ళే దొబ్బి తింటున్నారు. ఎట్లా మరిగా స్కీములను స్కాములు చేసి దోచుకుంటున్న అధికారుల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకుంటుందో చూద్దాం.